నమస్తే అన్న. నమస్తే నమస్తే. మీ పేరు అన్న? కడారి అంజయ్య. ఓకే, ఇప్పుడు ధర్మరక్షణ సభని ప్రారంభించబోతున్నారు కాసేపట్లో. దానికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పండి అన్న. మనము చాలా రోజుల నుంచి నిద్రమత్తులో ఉన్నాము. మన చాప కింద నీరులాగా రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు, పాకిస్తానీలు, ఆఫ్ఘనిస్తాన్లు మన భారతదేశంలోకి చొరబడి ఇక్కడ హైదరాబాద్లో మైనారిటీలు షెల్టర్ ఇచ్చి వాళ్ళ కింద షెల్టర్ పొందుతూ నేరాలకు పాల్పడుతుండ్రని జాగో హిందూ జాగో అని ఇక చలో బాలాపూర్ అని హిందూ ధర్మ పరిరక్షణ సభ అని ఇక్కడనే శంకుస్థాపన అంటే పునాదిగా లేకుంటే ఆరంభంగా మీటింగ్ జరగబోతుంది కొద్దిసేపట్లో. హిందువులందరూ మేల్కొంటారని ఈ బాలాపూర్ నుంచి గణేషన్ లడ్డు ఎట్లయితే భారతదేశం మొత్తం ప్రపంచం మొత్తం ఎట్లయితే ఫేమస్ అయ్యిందో అట్లా ఇక్కడ నుంచి చేస్తే బాగుంటుందని మా అందెల శ్రీరాములు గారు కానీ కొందరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ధర్మ పరిరక్షణ సభని ఏర్పాట్లు జరిగినవి. కాబట్టి బాలాపూర్ నుంచి ఏ పని చేసినా బాగుంటుంది అని ఈ హిందువులు అందరూ మేల్కొనాలి. భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఈ రోహింగ్యాలు, ఈ బంగ్లాదేశీలు అక్రమంగా ఉంటూ ఈ వేరే వాళ్ళ కడుపు కొడుతూ అక్రమంగా ప్రవర్తించి మన యొక్క ఆహారము, విద్య, ఉపాధి అన్నీ మనది తీసేసుకుంటున్నారు. మనము కట్టే కరెంటు బిల్లు ఒక 100 రూపాయలు వస్తే 50 రూపాయల కరెంటు బిల్లు మనది సొంతం అయితే 50 రూపాయల బిల్లు వాళ్ళకు అదనంగా కట్టిస్తున్నాము. ఎవ్రీ రోడ్డు ట్యాక్స్ కానీ, ఇంటి పన్ను కానీ, నల్ల ట్యాక్స్ కానీ ఏదన్నా కానీ మనము ట్యాక్స్ చెల్లిస్తున్నాం. కొందరుంటే ట్యాక్స్కు వ్యతిరేకంగా 5-6 మంది పిల్లల్ని కానీ మళ్ళీ ఇంకా వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళని వాళ్ళకి షెల్టర్ ఇచ్చి మన యొక్క జీవనం తప్పరది లాగిచ్చేసుకుంటున్నారు. ఇది అదే అని కాకుండా మన ఆడపిల్లలపై లవ్ జిహాద్ అని, ల్యాండ్ మాఫియా అని, ఎవ్రీథింగ్ మళ్ళీ కల్తీ వస్తువులతోటి పండ్ల వ్యాపారాలు, చెప్పుల వ్యాపారాలు, అల్లం వెల్లుల్లి పేస్టులు, కొవ్వ బన్ అని, ఎక్స్పైర్ అయిపోయిన కొవ్వ బన్ అని రకరకాల చేస్తూ మళ్ళీ అన్నిటికన్నా మెయిన్ క్రైమ్ చేస్తుండ్రు. క్రైమ్ చేస్తుండ్రు. లవ్ జిహాద్ అని రకరకాల ఆడపిల్లల్ని వేధించడము, మాఫియా ఇవి చేస్తుండ్రు. కాబట్టి అక్రమంగా వచ్చిన ఈ బంగ్లాదేశీయులు కానీ రోహింగ్యాలను కానీ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళని గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తే వాళ్ళు ఇంటర్నేషనల్ యాక్ట్ ప్రకారము వాళ్ళని మన బార్డర్ దాటించి అక్కడ ఇంటర్నేషనల్ కోర్టు ఏమైతే చెప్తుందో అక్కడ పంపించేస్తారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల ఇక్కడ కొందరు ముస్లింలు, మైనారిటీలు, అందరూ కాదు కొందరు వాళ్ళని షెల్టర్ పెట్టుకొని నా పేరు అబ్దుల్లా, నీ పేరు సమీరు, అహ్మద్, ఇంకా XYZ పేర్లు ఉంటకల ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ స్థానిక పోలీస్ స్టేషన్లకు కానీ గుర్తించడం కష్టమవుతుంది. కాబట్టి స్వచ్ఛందంగా ఇక్కడ ముస్లింలకి ఇట్లా ఎవరినైతే వాళ్ళకి షెల్టర్ ఇచ్చిండ్రో వద్దు భయ్, మాకు భారతదేశం పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఆల్రెడీ మేము పార్టీషన్ తీసుకొని పాకిస్తాన్ వెళ్ళిపోయినాం. అయినా కానీ మా హిందూ బంధువులు అందరు మంచోళ్ళు ఉండి మమ్మల్ని పెట్టుకున్నారు. ఈరోజు పెట్టుకొని మా సొమ్ము మేము తినంగా ఇంకా ముస్లింలకి ఇట్లా ఇక్కడ పెట్టుకున్నాం పార్టీషన్ ప్రకారం. మరి వాళ్ళు వెళ్ళిపోవాలి. అప్పుడు 1947లోనే మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు పాకిస్తాన్ సపరేట్ అయినప్పుడు వాళ్ళకి ఇచ్చేసినాం. ఇప్పుడు ఒక ఇంట్లో 2 అన్నదమ్ములు ఉంటే ఒక 2 ఎకరాల పొలం ఉంటే చెరొక్క ఎకరా ఎట్లా తీసుకుంటారు? ఆ రోజు 1947లో జనాభా ప్రాతిపదికన వాళ్ళకు ఒక పాకిస్తాన్ అనే దేశం ఇచ్చేసినాం. మనం ఇచ్చేసినాక మన యొక్క అతి మంచితనము, మన హిందువుల యొక్క అతి మంచితనము అప్పుడున్న గవర్నమెంట్ టైంలో ముస్లింలని మనమే దాపెట్టుకున్నాం. ఇప్పుడైతే రోహింగ్యాలను వాళ్ళు ముస్లింలు ఎట్లా దాపెట్టుకుంటున్నారో అట్లా హిందువులే మన ముస్లింలను దాపెట్టుకొని అప్పుడు ఏది మన సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన మిషన్ ఏదైతే బొల్లారం కాడ చేసి హైదరాబాద్ మీద నిజాంని చేసి కలిపిండో అప్పుడు వాళ్ళని పంపించేస్తుండే. పంపించలేదు మనం అసలు. పోతే పంపిగా దగ్గరకు పెట్టుకొని పోతే ఇంత అని సాప కింద నీళ్లు లాగా మన ఉనికికే, మన ధర్మానికే, మన యొక్క బతుకు తెరువుకే క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. అంటే మనము క్వశ్చన్ మార్క్ లో పడిపోతున్నాం. మన హిందువులు కానీ మెజారిటీ పబ్లిక్లు అందరూ మైనారిటీలు అయిపోతున్నాం. మైనారిటీలో ఏం మెజారిటీలు అవుతుండ్రు. ఇప్పుడు కలకత్తా కానీ, పశ్చిమ బెంగాల్, లేకుంటే కేరళ కానీ, అక్కడ బార్డర్ రాష్ట్రాలలో కానీ వాళ్ళు బార్డర్లు దాటి మన దగ్గరకు వచ్చేస్తుండ్రు. ఎవరైతే వాళ్ళకి మైనారిటీలు కొంతమంది, అంతమంది కాదు, సపోర్ట్ చేస్తుండ్రో వాళ్ళ దగ్గర షెల్టర్ ఉండి ఈ క్రైమ్స్ అన్నీ చేస్తుండ్రు. కాబట్టి ఇప్పుడు మన బాలాపూర్ నుంచి గణేషన్ లడ్డు ఎట్లయితే పెరిగిందో బాలాపూర్ అంటే ఒక ఇమేజ్
ఇమేజ్ ఎట్లుందో మొత్తం ప్రపంచం మొత్తము భారతదేశం మొత్తము. కాబట్టి ఇక్కడ ధర్మ పరిరక్షణ సభని బాలాపూర్ నుంచి చేసి ప్రతి జిల్లాకు ప్రతి రాష్ట్రానికి భారతదేశం మొత్తం వ్యాప్తి చెంది హిందువులందరూ మేలుకోవాలని ఈ ధర్మ పరిరక్షణ సభ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచైనా మేలుకోండి. మేలుకున్నారు మన హిందువులు, చాలా శాతం మేలుకున్నారు. గతంలో మనకు తెలంగాణ రావాలని ఎట్లయితే అన్ని పార్టీలు ఐకమత్యంతో ఎట్లా సపోర్ట్ చేసినాయో, ఇప్పుడు కాంగ్రెస్ గిట్లా స్థానిక నాయకులు గిట్లా ఈ ధర్మ పరిరక్షణ సభకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకు తోచిన విరాళము నయాన్నో భయాన్నో ఇస్తున్నారు. కాబట్టి ఏ పార్టీలో ఉన్న హిందువులు అందరూ జాగో అంటే జాగో, మేల్కోవాలి. లేకుంటే మన బిడ్డలకు మనకు భవిష్యత్తు లేదు అని ఈ ధర్మ పరిరక్షణ సభ నుంచి చెప్పనీకే ప్రయత్నం తొలిమెట్టుగా ఇంతే. ఇక జై బోలో, జై భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ అన్న.